నేడు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు జరగబోతున్నాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రమంతా గ్రామ సభలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని అధికారులు ప్రజలకు వినిపిస్తున్నారు. ప్రజాప్రభుత్వం బాధ్యతలను స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధిని చేస్తున్నామని మంత్రులు అంటున్నారు. ప్రతి నిర్ణయంలో కూడా ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటున్నామని కూడా అంటున్నారు. ప్రభుత్వ పథకాలంటే కేవలం కాగితాలపైనే కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే తమ సంకల్పమని వివరించారు. అందుకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలంతా ఒక్కటే, దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలనేదే సీఎం రేవంత్ రెడ్డి కల అని అధికారులు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ అజీం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే గ్రామ సభలు ఏదైతే నిర్వహణ జరుగుతుంది. సో ప్రతి గ్రామంలోనూ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిసిసీలు, మండల గ్రామ స్థాయి నేతలు, అలాగే మంత్రులు, అలాగే ఏదైతే మండలి ఇంకా సికందర్ రెడ్డి కూడా ఏదైతే గ్రామ సభలో భాగంగా ఏదైతే చిత్రాల్లో ఒక గ్రామంలో కూడా కనుగొన పార్టిసిపేట్ కూడా జరిగింది. అలాగే అధికారులందరూ కూడా ఏదైతే గ్రామ సభలు కూడా ఏదైతే పెద్ద ఎత్తున గ్రామంలో నిర్వహిస్తున్నారు. సో ప్రభుత్వం ఏదైతే ముందు కూడా ఏదైతే భావించిందో గ్రామ సభల ద్వారా ఏదైతే క్షేత్రస్థాయి పాలన ప్రజలకు చేరే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే గ్రామ సభలను కూడా ఏదైతే ఏర్పాటు చేసింది. ఈ గ్రామ సభల్లో ప్రధానంగా కూడా దరఖాస్తుల స్వీకరణ, అంటే అభయహస్తం 6 గ్యారెంటీల పథకాలకు సంబంధించి నేరుగా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే అరువుల ఎంపికలో రాయితీయం లేకుండా పారదర్శకంగా ఏదైతే లబ్ధిదారులను గుర్తించడం, అలాగే సమస్య పరిష్కారం కోసం అంటే రేషన్ కార్డులు, పెన్షన్లు, జీతమంది సమస్యలు, మరియు మౌలిక సదుపాయాల సంబంధించిన అంశాలు, ఏ సమస్యలు ఉన్నా సరే ఏదైతే గ్రామ సభల్లో ఏదైతే పరిష్కారం జరుగుతుంది అక్కడ నేతలకు, అధికారులకు ఇస్తారు. సో వీరంతా కూడా అక్కడ ఏదైతే సమస్యలను పరిష్కరించే దిశగా ఏదైతే వాళ్ళంతా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఏదైతే కేరళలో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సందేశాన్ని కూడా పంపించారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 2 సంవత్సరాలు 3 నెలలు అయింది. ఆర్థిక వసూళ్లు అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమ అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మనం పనిచేస్తున్నామని చెప్పి కూడా అందరూ గుర్తు చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర బిజీగా నిత్యం చెల్లిస్తూ ఉండాలని చెప్పి కూడా ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు చూసే విధంగా ఉండాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే దిశానిర్దేశం చేశారు. అలాగే మహాలక్ష్మి, ఉచిత బస్సు సౌకర్యం, 500 సిలిండర్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు ధరలకు చేరే విధంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి సో ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్ అధికారులు కానివ్వండి, నేతలు కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, అందరూ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ పెరుగుతున్నాయి. ప్రజలకు ఏ మేరకు ప్రభుత్వం పథకాలు అందుతున్నాయి, ఎవరికి అందుతున్నాయి, ఎవరికి అందలేదు, అరుదైన వారు ఎవరు, అరువు కాని వారు ఎవరు, అలాగే విషయ పథకాలు పెడితే బాగుంటుంది, ప్రజలకు ఇంకా మెరుగైన ప్రభుత్వం చేస్తున్నట్టు అనేక విషయాలు కూడా ఈ సభల ద్వారా చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తూ కూడా వారందరికీ కూడా ఏదైతే తన సంబంధించిన సందేశాన్ని ఇచ్చారు. సో ఈ కార్యక్రమానికి సంబంధించిన క్లియర్గా ఒక పాయింట్ చాలా చక్కగా చెప్పారు. ఏదైతే 99 రోజుల కార్యక్రమం ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటే దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలని చెప్పి కూడా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందేశాన్ని పంపించారు. అన్ని గ్రామ సభలో కూడా ఈ సందేశాన్ని కూడా వినిపిస్తున్నారు.